ఈరోజు దేవుని మాట యోహాను సువార్త 21వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. సూర్యోదయమగుచుండగా యేసు దరి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. వల లాగలేని పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఆ రాత్రి అంతా ఏం జరిగింది? ఒక్క చేప కూడా లేదు. ఒక చేప కూడా లేని పరిస్థితి. ఆ వలలో ఖాళీగా ఉంది. శిష్యులు అలసిపోయారు. రాత్రి అంతా వలలు వేశారు. వేసి ఏం జరిగింది? అలసిపోయి సొలసిపోయి భారమైపోయింది వారికి. వారి యొక్క బ్రతుకు తెరువు ఏమైంది? భారమైపోయింది. మరి ఆ చేపలు పట్టుకుంటేనే కదా డబ్బులు వచ్చేవి. మరి ఆ చేపలు పట్టుకొని చేపలు అమ్మితే ఇంట్లో కుటుంబ సభ్యులు పోషింపబడాలి, వారు పోషింపబడాలి. వారి అవసరాల నిమిత్తము వారు ఏమి లేని పరిస్థితిలో వారు ఆశగా ఎక్కడికి వచ్చారు? చేపలు పట్టడానికి వచ్చారు. వారు చేపలు పట్టుకొని అమ్మేవారు. అంతేగాని చేపలు పట్టుకొని వండుకొని తినడానికి కాదు వచ్చింది. చేపలు పట్టుకొని అమ్మి వారి అవసరాల కోసం వచ్చిన డబ్బుతో వారి అవసరాలు తీర్చుకునేవారు. వారు ఎంతో ఆశతో వారు వచ్చారు. ఆ రాత్రంతా వేశారు. ఇంకా రాత్రంతా అయిపోయింది. ఇంకా పడతాయి చేపలు పడతాయని ఒక ఆశ, ఒక దృక్పథం వారిలో బలంగా ఉంది. వారు ఏమాత్రం ఆశను విడవలేదు. రాత్రి అయిపోయినా సరే ఇంకా పడతానే ఉన్నారు. ఏదైనా పని మొదలు పెట్టామంటే చివరి వరకు మొదలుపెట్టింది అది పూర్తి చేయాలి. కొంతమంది ఏం చేస్తారు? ఏదైనా అరిసెలు అయ్యి ఏదైనా పిండి పదార్థాలు వండాలని మొదలు పెడతారు. అబ్బా ఇంకా అవ్వలేదా, అయ్యి బాబోయ్ ఇంకా ఉందా అంటారు. మంచిదే కదా. అంటే మనం ఎంతో కష్టపడి తయారు చేసుకుందామని అవన్నీ కలుపుకొని మొదలుపెట్టి ఇంకా అయిపోలేదంటే దానికి అర్థం ఏంటి? మనం మొదలుపెట్టిన పని దేనికి? మంచిగా వండుకొని తింటారు పిల్లలు 4 రోజులనే కదా మొదలుపెట్టింది. మరలా పిండి ఇంకా అయిపోలేదు, అమ్మో ఏంటి ఎంత ఉందంటే ఏంటి అర్థం? దానికి అర్థం లేదు ఆ మాటకి. ఎప్పుడైనా సరే చాలామంది అలాగే అంటారు. ఏదైనా పని మొదలు పెట్టామంటే చివరి వరకు ఓపికగా ఉండాలి. అలాగే ఈ శిష్యులు కూడా మొదలుపెట్టారు. చివరి వరకు ఓపికగా వారు పనిని కొనసాగిస్తున్నారు కానీ వదలలేదు. చేపలు వల్ల ఉన్నా లేకపోయినా ఒక్క చేప కూడా పడలేదు. అయినప్పటికీ వారు వలలు విసురుతున్నారు. వలలు ఒకటి కాబట్టి కనీసం సగమైన కనీసం ఒక 10 చేపలైనా వస్తాయన్న ఆశతో వారు అలాగే కృషి చేస్తున్నారు. కానీ వారి శరీరాలన్నీ అలసిపోయినాయి. అలసట చెందారు, సొలసిపోయారు, ఇంకా విసుగు చెందారు. ఇక మా వల్ల కాదు, ఇంకెళ్ళిపోదాం, ఇక మా పరిస్థితి ఇంకా చేపలు పట్టే పరిస్థితిగా లేదు అని వారు కృంగిపోతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వారి యొక్క భారాన్ని, వారి యొక్క కష్టాన్ని, వారి యొక్క కృంగిపోయిన పరిస్థితిని, వారి యొక్క వేదనను, వారి యొక్క స్థితిగతులను ఆయన తెలుసుకొని ఎక్కడికి వచ్చాడు? వెంటనే ఆ తీరానికి దరి నిలిచాడు. నిలిచి ఏమంటున్నాడు? పిల్లలారా. శిష్యుల్ని ఏమని పిలిచాడు? పిల్లలారా. శిష్యులు కూడా ఆయనకన్నా 1 సంవత్సరం పెద్దోళ్ళు అవ్వచ్చు, 2 సంవత్సరాలు చిన్నోళ్ళు అవ్వచ్చు, ఒక 5 సంవత్సరాలు పెద్దోళ్ళు అవ్వచ్చు. ఈ రీతిగా వారు ఒక వయసులో తారతమ్యం ఉండొచ్చు. కానీ వారందరూ కలిసిమెలిసి ఉన్నారు. దేవుడు పరలోకానికి వెళ్ళే ముందు దేవుడు ఏం చేశాడు? వారిని స్నేహితులారా, శిష్యులారా అనలేదు, పిల్లలారా. ఎందుకంటే ఆయన సృష్టించిన సృష్టిని దేవుడు ఎంతో ముద్దుగా చూసుకునే దేవుడుగా ఉన్నాడు. అంతేగాని కొంతమంది ఏం చేస్తారు? అబ్బాయి అంటారు, అమ్మాయి అంటారు, ఇలాగా పిలుపులు అంటే వారికి మాట్లాడటం రాదు. దేవుడు ఏమంటున్నాడు? పిల్లలారా.
వారి చిన్నపిల్లలు కాదు కదా, కానీ ఆయన దృష్టిలో చిన్నపిల్లలే, ఆయన సృష్టి. పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉన్నదా భోజనం అని అడిగితే చూడండి, అయ్యా ఏమీ లేదని చెప్పారు. చెప్తే దేవుడు ఏమన్నాడు, పిల్లలారా భోజనములకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అంటే అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పారు. వారు అబద్ధం చెప్పారా నిజం చెప్పారా? ఎవరో ఆయన నిలబడ్డాడులే ఏదో అడుగుతున్నాడు అని ఏమాత్రం అబద్ధం చెప్పలా, ఉన్న పరిస్థితిని ఉన్నట్టు లేదని చెప్పారు. కాబట్టి అంత మాత్రమే కాకుండా వారికి సహాయం చేయడానికి వచ్చాడు దేవుడు. వారు ఏం చెప్తారో వారి మాటల్లో విందామని దేవుడు పిల్లలారా భోజనం మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగాడు. అంతేగాని దేవుడు తెలియలేదా? దేవుడికి తెలిసే వచ్చాడు, వారికి సహాయం చేయడానికే వచ్చాడు. కానీ వారి యొక్క నిజాయితీని, వారి మనసును ఆయన గ్రహించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి వారిని అడిగాడు. వారు అలా చెప్తారని కూడా ఆయనకు తెలుసు. వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు, దోణి కుడి ప్రక్కన వల వేయుడి మీకు దొరికినని చెప్పాను. వారు వెంటనే ఏమి సందేహించకుండా వారు ఏం చేశారు, వెంటనే దోణెను అంటే వలను ఎక్కడికి తీసుకెళ్లారు, కుడి ప్రక్కన వల వేశారు. దోణె కుడి ప్రక్కను. వారి దోణె అంటే ఏంటి, వల కాదు. దోణె అంటే వారు కూర్చున్న స్థలము, దానికి కుడి ప్రక్కను వల వేశారు. మీకు దొరికినని చెప్పాను. దేవుడు చెప్పాడు దొరుకుతాయని. వారు వెంటనే ఆ మాట విని చేశారు. వారు అలాగ వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయారు. ఎలా పడి చేపలు, ఒకటి కాదు, రెండు కాదు, పావు సగం కాదు, సగం కాదు, విస్తారంగా. అసలు వల అన్నది లాగలేకపోతున్నారు. వారి యొక్క శక్తి, వారి యొక్క బలము చాలట్లేదు. వల చినిగిపోద్దేమో, చేపలు మళ్ళీ అందులోకి వెళ్ళిపోతాయేమన్నంత భయమైన పరిస్థితిలాగా ఎలా అయిపోయింది, ఫుల్గా నిండిపోయింది. అసలు లాగలేకపోతున్నారు. అధికమైన బరువు అయిపోయింది. అది రాత్రి అంతా ఎలాగుంది, తేలిగ్గా ఉంది. అలా వేయడం, ఇలా లాగుతుంటే రావడం, అలా వేయడం, లాగుతుంటే రావడం. ఒక చేప లేదు, ఏమీ లేదు అందులో. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో వేసిన వెంటనే ఏం జరిగింది, విస్తారమైన చేపలు. ఒకటి కాదు, రెండు కాదు, ఇక మనం లెక్క పెట్టలేమన్నమాట. విస్తారం అంటే ఇక లెక్క పెడతానికి చాలా టైం పట్టుద్ది. అంత చేప వాళ్ళ నిండిపోయింది. వాళ్ళ లాగలేకపోయారంటే దేవుడు గొప్ప అద్భుతాన్ని వారి జీవితాల్లో చేశాడు. ఆ రాత్రంతా వారి యొక్క కుటుంబ సభ్యుల నిమిత్తము, వారి పోషణ నిమిత్తము, వారి అవసరాల నిమిత్తము ఎంతో ఆశపడి ఆ రాత్రి వేళ సమయంలో రాత్రంతా గడిచిపోయింది. ఎప్పుడు వెళ్ళారో, ఏ సమయంలో వెళ్ళారో, ఏ మిట్ట మధ్యాహ్నం వెళ్ళారో మనకైతే తెలియదు. కానీ రాత్రి అయిపోయింది. సూర్యోదయం కూర్చుండగా దేవుడు ఏం చేశాడు, దేవుడు వారికి ప్రత్యక్షమయ్యి వారి యొక్క బాధను, వేదన చూచి తొలగించి వారికి సహాయం చేశాడు. వెంటనే వారు దేవుని మాట విన్నారు, దేవుని కృపను పొందారు, దేవుని ఆశీర్వాదం పొందారు. వారు ఇంకా తృప్తి పొందారు. వారి జీవితాల్లో ఏమొచ్చింది, తృప్తి వచ్చింది. అదే రీతిగా నా ప్రియమైన దేవుని మాట వింటున్న సహోదరి సహోదరులారా, మనం కూడా ఎవరి మాట వినాలి, దేవుని మాట వినాలి. దేవుని ఇంకా జరగట్లేదని ఆశ పెట్టుకున్న మనము, ఇంకా జరగట్లేదని మనం విసుగు చెందకూడదు. ఇంకా ఆయనలో ప్రార్థన చేసుకుంటూ, ఆయన వైపు చూస్తూ, ఆయన వైపు నిరీక్షణ ఒక ఆయన ఇచ్చాడు వాగ్దానం, దేవుడు నెరవేరుస్తాడనే నమ్మకము పెట్టుకొని మనం ఎదురు చూస్తే దేవుడు ఏం చేస్తాడు, మనం మాత్రం ప్రార్థన అనేది వదిలిపెట్టకూడదు. వారు రాత్రి అంతా వల వేసినట్టే మనం కూడా ప్రార్థన అనే వలను పరచాలి. ఎప్పుడైతే ప్రార్థన అనే వలను పరుస్తామో దేవుడు సహాయం చేసే దేవుడుగా ఉంటాడు. ప్రార్థన అనే ఒక వాక్యం అనే ఒక అగ్నిని మనము ఎప్పుడు మండిస్తూ ఉండాలి. వాక్యము అగ్ని రూపమై ఉంది, అగ్ని అయి ఉంది. వాక్యము రెండంచులు గల వాడిగల ఖడ్గమై ఉంది, అగ్ని అయి ఉంది. ఆయన మాట అగ్ని. అలాగే మనము వాక్యం చదివి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆయన బిడ్డలు ఎంతగా ఆశపడుతూ వారి యొక్క వేదన, అరే ఎంత వేదన పడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, అయినప్పటికీ వారు ప్రార్థన చేయడం, వాక్యం చదవడం మానలేదని దేవుడు కార్యం త్వరగా చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన వచ్చే దేవుడుగా ఉన్నాడు, మన దగ్గరికి దిగి వచ్చే దేవుడుగా ఉన్నాడు.
మన ప్రతి ఒక్క సమస్యను తొలగించి ఆనందంతో నింపే దేవుడుగా ఉన్నాడు, మనం తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. ఆనాడు శిష్యులు ఏ రీతిగా వారి హృదయాలను సంతోషపడి తృప్తి చెందారో, ఈనాడు మన జీవితాలు కూడా మన యొక్క సమస్యల నుంచి విడుదల కలిగి మనం సంతోషంతో ఆనందంతో ఉండేవారంగా ఉంటాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన యేసయ్య, నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. పేరు పేరున ప్రభా నాయన నీ కృపతో నీ శక్తితో నింపండి ప్రభా. తండ్రి, అప్పు బాధలు అవ్వచ్చు, అనారోగ్య సమస్యలు అవ్వచ్చు తండ్రి, ఏదైనప్పటికీ ప్రభా నాయన నువ్వు కార్యం చేస్తావని ఆశతో ప్రభా తండ్రి, నీ బిడ్డలు నీ వైపు చూస్తుండగా ప్రభా నాయన వారి జీవితాల్లో ప్రభా నాయన గొప్ప సంతోషాన్ని అనుగ్రహించండి, గొప్ప సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభా. ఆనాడు శిష్యులు తండ్రి నాయన రాత్రంతా ప్రభా తండ్రి ఏ సమయాన్ని వెళ్ళారో తెలియదు కానీ ప్రభా రాత్రంతా ప్రభా వలలు వేశారు కానీ ఒక్క చేప కూడా వలలో పడలేదు ప్రభా తండ్రి. సూర్యోదయం అగుచుండగా ప్రభా నాయన విస్తారమైన చేప పట్టారు ప్రభా. కుడి ప్రక్కన వేయమన్నావు, నీ మాట విన్నారు తండ్రి. అసలు వల ప్రభా నాయన చినిగిపోద్దేమో అనంత విస్తారమైన చేపతో నిండిపోయింది ప్రభా వల. ఆ రీతిగా ప్రభా నాయన మా జీవితాల్లో ప్రభా నాయన నువ్వు గొప్ప కార్యం చేసే దేవుడుగా ఉన్నావు తండ్రి యేసయ్య. నువ్వు దిగి వచ్చే దేవుడుగా ఉన్నావు ప్రభా. ఆస్తో నీ వైపు చూస్తున్నాం ప్రభా. మా సమస్యలు మా బంధకాలను నువ్వు తొలగించి ప్రభా నాయన మా హృదయాల్లో కూడా ప్రభు సంతోషాన్ని నింపే దేవుడుగా ఉన్నావయ్యా తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవా తండ్రి, నువ్వు కార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతనేమో బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్.